Good morning to all of you. Hello, can you hear me? So, andariki na voice వినపడుతుందా? Online students, please confirm. So, confirm చేయండి. వినిపిస్తాను సార్. ఓకే గైస్, ఈ రోజు ఒక మీకు గుడ్ న్యూస్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ చార్ట్లో పెట్టాను. ఓకే, సో మళ్ళీ ఈ రోజు మనకి ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా జెన్యూన్. మన ఇన్స్టిట్యూషన్ ఇంత టాప్ రేటింగ్ లో రావడానికి రీజన్ అవుతే జెన్యూన్ గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే జెన్యూన్ గా ఉంటుంది. అది అన్నిటికంటే వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, జాబ్స్ వచ్చినాయి రానిది అన్నది పక్కా ఒక జెన్యూన్ గా ఉంటుంది. అండ్ కాబట్టి మనకి ఇంత మార్కెట్ లో డిమాండ్ ఉంది. సో ఇక్కడ మనకి ఈరోజు ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద R2R ప్రాసెస్ లో ఓకే నిన్న కాక మన కోచింగ్ తీసుకున్నాడు అబ్బాయి, మన గ్రూప్ లోనే ఉన్నాడు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను 20 క్లాసులు ప్రిపేర్ అయితే చాలు జాబ్ వస్తుంది అని. ఓకే, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా నా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ తప్పిస్తే అసలు ముందు చెప్పిన క్లాసులను చెప్పినట్టు వినకుండా ఓకే సో ఇంకా 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 అని చెప్పి అసలు వెళ్ళకుండా, అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చెప్తానో అది ఫాలో అవ్వట్లేదు. నేను చెప్పింది ఫాలో కానప్పుడు నన్ను అడగండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మీరు నేను చెప్పింది ఫాలో కావట్లేదు, సో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి జాబ్స్కి వెళ్ళిపోమని చెప్తున్నాం మార్కెట్లో. ఓకే, సో మీరు అక్కడే కూర్చొని అయ్యే క్లాసులు వినుకుంటా, P2P అనుకుంటా, OTC అనుకుంటా, R2R అనుకుంటా. ఓకే, సో అక్కడే టైం పాస్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా. సో మీ P2Pకి మీ ప్రొఫైల్లోకి వద్దాము, P2Pకి వెళ్దాము అని అనుకున్నప్పుడు P2P ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవటం, లేదా P2P అర్థం కాలేదు అంటే OTC వినండి, OTC కూడా అర్థం కాలేదు R2R. సో ముందు జాబ్ ఇంపార్టెంట్. కోర్సు నేను ఏమైతే చెప్తానో దట్ సఫిషియంట్, ఇంకా అందులో తిరిగేలేదు, మీరు చెక్ చేసుకోమని చెప్పే మార్కెట్లో. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మన స్టూడెంట్స్కి మోటివేట్ చేసుకుంటా వచ్చిన జాబ్ ఇంపార్టెంట్. ఈరోజు ఆ అబ్బాయి 10 మంది ఉంటే ఒకళ్ళే పట్టుకుంటారు. ఓకే, 10 మంది ఉంటే ఒకళ్ళే వింటారు, ఆ వినేవాళ్ళే సక్సెస్ అవుతారు. సో కాబట్టి సో ఇక్కడ మనకి ప్రదీప్ సో అదే చేశాడు. క్లాస్ వినిన తర్వాత ఎప్పుడు ఇచ్చిన క్లాస్ని అప్పుడు ప్రిపేర్ చేసుకొని సో క్లాస్ వినేసిన తర్వాత వెంటనే 2 జాబులకు 3 జాబులకు అప్లై చేశాడు. మరి రిజల్ట్ ఏమైంది ఏంటి అనేది మనం చూద్దాం ఫస్ట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనం ఎక్కడా కూడా ఫేక్ చేయము, అన్నీ కూడా సో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి చెప్తా ఉంటాం. సో జాబ్ వచ్చింది అంటే జాబ్ వచ్చింది, అది మన స్టూడెంట్ ఎవడో బయట తీసుకొచ్చి కొంతమంది ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ తెలుగులో ఎక్కువైపోయారు. ఎస్ఐపిలో రాని జాబ్స్ కూడా వచ్చినట్టుగా 25 లక్షలకు వచ్చినట్టుగా, 21 లక్షలకు వచ్చినట్టుగా ఎందుకు వస్తాయండి 25-27 లక్షలు కన్సల్టెంట్ జాబ్కి? అసలు ట్రైనరే ఫేక్. మళ్ళా సో ట్రైనరే ఫేక్ అయితే 21 జాబ్లు వచ్చినాయి, 22 జాబ్లు వచ్చినాయి. ఎవడో ఆఫర్ లెటర్ ఆల్రెడీ అంటే ఏంటంటే కాల్ చేసి నాకు జాబ్ వచ్చింది సార్ అంటే నేను అంటే ఫ్రీగా వీడియోలు ఇచ్చి, అంటే ఈ దగ్గర ట్రైనే కాదు, వాడికి ఫ్రీగా వీడియోలు ఇచ్చి వాడితో చెప్పించుకొని జాబ్ వచ్చిందని చెప్పి మన స్టూడెంట్ కింద యాక్ట్ చేయి జాబ్ వచ్చిందని చెప్పి చెప్పించి గ్రూప్లో పెడతాం. అలాంటి ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో ఉన్నారు. ఓకే, జెన్యున్ గా లేదు. సో కాబట్టి మనం పక్కా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్నాడు అనడానికి ప్రూఫ్ అబ్బాయి. ఓకే, ఇలాంటివి చాలా మనకు ఉంటాయి. సో కాబట్టి హిస్టరీ చూసుకున్నా సరే మందే. సో ప్రదీప్ వాయిస్ వినపడుతుందా? సార్ వినిపిస్తాను సార్. రైట్, అసలు మన దగ్గర ఇన్స్టిట్యూషన్ లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అసలు ఎలా జాబ్ వచ్చింది మీకు, అండ్ జాబ్ రావడానికి ఎంత టైం పట్టింది, అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు, అలా ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఓవరాల్ గా ఒకసారి చెప్పండి. అలాగే ఎక్స్పీరియన్సెస్ గురించి, ఫేక్ వాటి గురించి మాట్లాడొద్దు. ఓన్లీ మీ ప్రిపరేషన్, మిమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే జాబ్ లో మీరు సెలెక్షన్ అవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని రోజులు టైం పట్టింది, అండ్ సో ఎక్కడెక్కడ జాబ్స్ కి అటెండ్ అయ్యారు, ఎలా సక్సీడ్ అయ్యారు అనేది చెప్తే సరిపోతుంది. ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి కొంచెం తెలుగులో. ఓకే సార్, నేను స్టార్టింగ్ లో వచ్చి నేను బెంగళూరులో సార్ ఉండేది. బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను సార్, ఎస్ఏపీ మీద.
జాయిన్ అయినాను. బట్ అక్కడ ఏమైందంటే క్లాసెస్ చెప్తా ఉన్నారు, డీప్ గా చెప్తా ఉన్నారు సార్. అంటే నాకు వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యేది లేదు. నేను తర్వాత ఇట్లా యూట్యూబ్ లో వీడియోలు చూస్తా ఉండేసి ఈ క్లాస్ లో అదే మీరు చెప్తా ఉంటే దాంట్లో జాయిన్ అయ్యాను. జస్ట్ నేను జాయిన్ అయ్యి అరౌండ్ ఒక 20 days సార్. R2R స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యాను అంతే. నేను పర్టికులర్ గా ఏమనుకున్నా అంటే R2R ఒకటి చాలు, ఇంకేం వద్దు అనుకున్నాను సార్. ఓకే. అది ఒక్కటి అయిపోయిన వెంటనే నేను మీరు ఆ రోజు చెప్పారు కదా రెజ్యూమ్ పెట్టుకోండి అనేసి, నాకు ఆల్రెడీ నిన్న ఒకటి ఫ్రైడే ఒకటి అయిపోయింది సార్. డెలైట్ కూడా అయిపోయింది. ఆఫర్ లెటర్ నెక్స్ట్ వీక్ లో వదులుతామని చెప్పారు. ఓకే, డిలైట్ కూడా అయిపోయింది. ఓకే. అవును సార్. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు కూడా? నేను ఇప్పుడు 3 అయ్యాను సార్. ఒకటి ఫేస్ టు ఫేస్ వెళ్ళాను, అదేం అంత కాలేదు సార్. అయింది బట్ ఫీడ్బ్యాక్ సరిగా రాలేదు. తర్వాత సెకండ్ థర్డ్ కూడా 2 సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే. సో మీరు సెలెక్ట్ అయ్యింది లొకేషన్స్ ఎక్కడెక్కడ? ఒకటి వచ్చి హైదరాబాద్ లొకేషన్ లో చెప్పినారు సార్. అంటే పేరోల్ కంపెనీ వచ్చి ఇక్కడ బెంగళూరు చెప్పారు. ఇంకోటి వచ్చేసి ముంబై లొకేషన్ సార్. ముంబై లొకేషన్ ఒకటి, బెంగళూరు లొకేషన్ ఒకటి, హైదరాబాద్ లొకేషన్. ఎక్కడెక్కడ సెలెక్షన్ అయ్యారు? నేను వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ లో సెలెక్ట్ అయ్యాను సార్. ముంబై లొకేషన్ లో సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ లొకేషన్ లో సెలెక్షన్ అయ్యారు. ఇంకా? అవును సార్, ముంబై లొకేషన్ సార్. ముంబై లొకేషన్ సెలెక్షన్ అయ్యారు. ఓకే. సో మీ ప్యాకేజ్ ఎంత ఇప్పుడు? సార్ ఇప్పుడు వచ్చి దీంట్లో వచ్చేసి 5.4 సార్. 5.4. అవును సార్. సార్ 5.4 lakhs ప్యాకేజ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద అతను కొట్టడం జరిగింది. ఓకే. సో జనరల్ గా మన ట్రైనింగ్ మీకు ఎలా ఉపయోగపడింది? బేసిక్ గా నాకు చాలా బెస్ట్ గా ఉంది సార్. అంటే మీరు చెప్పింది మాత్రమే నేర్చుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా ఏం నేర్చుకోలేదు. బట్ నాకు ఇంటర్వ్యూ పర్పస్ కి నాకు అది సరిపోతుంది అనుకున్నాను సార్. ఓకే. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ లో సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద R2R నేర్చుకున్నారు కదా, అసలు ఈ ఇంటర్వ్యూస్ లో స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి? అండ్ ఆ స్టాండర్డ్స్ కి మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చే ట్రైనింగ్ సరిపోతుందా సరిపోదా చెప్తారా కొంచెం? ఖచ్చితంగా సరిపోతుంది సార్. బట్ నన్ను అడిగింది కూడా మోస్ట్లీ మీరు చెప్పిన క్వశ్చన్స్ అడిగారు సార్, వేరే ఏం అడగలేదు ఇంటర్వ్యూలో కూడా. ఓకే. అంటే నార్మల్గా వచ్చేసి ఫస్ట్ వచ్చి నా సెల్ఫ్ అడిగారు సార్. తర్వాత నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు అది అన్నారు. చెప్పాను. ఇంకా ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసావు కదా, కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారు సార్. మీరు చెప్పారు కదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మంత్లీ యాక్టివిటీస్ అయి ఉన్నాయి కదా సార్, అవి చెప్పాను సార్. ఓకే. అదే నేను అంటే కొంచెం చెప్పాను సార్ బ్రీఫ్ గా, ఇబ్బంది లేదా? నేను క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ మీకు జనరల్ గా ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఎలా ఆన్సర్ చేశారు? సార్ నన్ను నువ్వు డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తావు, మంత్లీ యాక్టివిటీస్ ఏం చేస్తావు అని చెప్పారు సార్ నన్ను. ఓకే. నేను డైలీ యాక్టివిటీస్ వచ్చేసి ఐ హావ్ డూయింగ్ ది బ్యాంక్ రికన్సిలేటింగ్, డౌన్లోడ్ ది బ్యాంక్ స్టేట్మెంట్, ప్రిపేరింగ్ ఓపెన్ ఐటమ్ ట్రాకర్, ప్రిపేరింగ్ క్లోజ్ ఐటమ్ ట్రాకర్. ఇది వచ్చేసి నేను డైలీ చేస్తాను. మంత్ ఎండ్ వచ్చేసి ఐ కెన్ ప్రిపేరింగ్ ఏ జేఈ ట్రాకర్ అండ్ మంత్ ఎండ్ ఐ కెన్ కంపేరింగ్ ది ఎస్ఐపి ట్రాకర్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ఎనీ ఇష్యూస్, ఇట్ విల్ బి ఎనీ వేరియంట్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు మై రెస్పెక్టివ్ టీమ్ లీడ్ అని చెప్పాను. అండ్ నాకు చాలా టీ కోడ్స్ కూడా తెలుసు. సో మీరు చెప్పారు కదా సార్, FB01, FB02, FBD1, FBD2, ఈ టీ కోర్స్ అన్ని చెప్పాను సార్. ఓకే. ఆ టీ కోర్స్ గురించి అడిగారు. FBD1 అంటే దేనికి యూజ్ చేస్తావు అన్నారు, రికరింగ్ ఎంట్రీస్ అని చెప్పాను. FBD3 గురించి చెప్పారు, రికరింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే. FBS1 అంటే ఏంటి అని అడిగారు, అక్రూవల్స్ అండ్ డెఫరల్స్ అని చెప్పాను. సరే నీకు జిఎల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కదా, జిఎల్ మీద చెప్పు అని అడిగారు. ఇంకా జిఎల్ లో నేను ఏమేమి చేస్తాను, నా ప్రీవియస్ కంపెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. అంటే మీరు చెప్పేదాన్ని నేను కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. అంటే ఇంటర్వ్యూ పర్పస్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వాళ్ళకి. ఓకే. మీరు ఎప్పుడైనా కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నారా లేకపోతే డైరెక్ట్ ఎండ్ యూజర్? నేను ఇదే సార్, ఇంతవరకు ఇప్పుడు ఏం జాయిన్ కాలేదు. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి, డైరెక్ట్ ఎండ్ యూజర్? అవును సార్. ఓకే. సో అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు? సార్ నన్ను జిఎల్ పోస్టింగ్ ఏ విధంగా వేస్తామని అడిగారు సార్, అది చెప్పేసాను మొత్తము. అంటే అరౌండ్ ఒక 5 to 6 minutes చెప్పాను సార్ దాని గురించి. ఓకే. తర్వాత వచ్చి బ్యాంక్ రీకన్సిలేటింగ్ అన్నావు కదా, బ్యాంక్ రీకన్సిలేటింగ్ గురించి తెలుసా అని అడిగినారు. అదే బ్యాంక్ రీకన్సిలేటింగ్ 2 ఉంటాయి కదా, మాన్యువల్ ఒకటి, ఈబీఎస్ మెథడ్ ఉన్నాయి. నేను ప్రజెంట్ వచ్చేసి ఈబీఎస్ మెథడ్ కింద చేస్తాను. కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, MT 940, అవి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. బట్ నా ప్రీవియస్ కంపెనీలో వచ్చేసి MT 940 ఫార్మాట్ ద్వారా నేను డేటాను అంతా అప్డేట్ చేస్తానని చెప్పాను సార్. అంటే బట్ ఇంటర్ కంపెనీ గురించి అడిగినారు. ఇంటర్ కంపెనీ గురించి నేను డెఫినేషన్ చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వాళ్ళకి. నేను స్టార్టింగ్ టైంలో మాత్రము ఒక 3 months చేశాను, తర్వాత నేను బ్యాంక్ రీకన్సిలేట్ మీద చేసుకుంటా ఉన్నాను అని చెప్పాను. తర్వాత అక్రూవల్ అంటే ఏంది, డెఫరల్స్ అంటే ఏంది అని అడిగారు. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసా అని అడిగారు. అంతే సార్ నన్ను అడిగింది. తర్వాత వచ్చేసి ఇంకా అంతే సార్ అడిగింది. బట్ నైట్ షిఫ్ట్ అయింది ఓకే అన్నారు, ఓకే అని చెప్పాను సార్. ఓకే.
సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారా క్వశ్చన్స్, లేకపోతే ఎస్ఏపి కాకుండా కూడా అడుగుతున్నారా? ఓన్లీ ఎస్ఏపీ అడుగుతున్నాను సార్, వీతాడు ఏం అడగలేదు. ఏం అడగలేదు. లేదు సార్. ఓకే. సో సుమారు ఒక ఎన్ని క్వశ్చన్స్ అడుగుంటారు ఒక్కొక్క ఇంటర్వ్యూకి? ఎన్ని క్వశ్చన్స్ అడుగుంటారు సుమారు? హలో, నా వాయిస్ వినపడుతుందా? హలో, మీది మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఏమైంది? కట్ అయింది. హలో ప్రదీప్, మొన్న ఒక నిమిషం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ నేను అతన్ని మళ్ళీ జాయిన్ అవుతున్నట్టున్నాడు. సి గైస్, నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. ప్రదీప్, నా వాయిస్ వినపడుతుందా? ఎస్. సో సుమారుగా అరౌండ్ ఒక ఎన్ని క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? 9 అడిగారు సార్ నన్ను, అంతే సార్. 9 క్వశ్చన్స్ అడిగారు. అంటే ప్రతి ఇంటర్వ్యూలో 9 క్వశ్చన్స్ పక్కా పడుతున్నాయి. లేదు సార్, అంటే నాకు సెకండ్ ఇంటర్వ్యూలో ఏం అడగలేదు, నాకు ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు సార్ మోస్ట్లీ. అంటే నువ్వు ఎట్లా చేస్తావు, డైలీ ఏమేమి వర్క్ చేస్తావు అంటే, స్టార్టింగ్ లాగిన్ అవుతావు కదా, దేంతో లాగిన్ అవుతావు, ఏ అప్లికేషన్ యూజ్ చేస్తావు అని అడిగారు. ఏం చెప్పారు మీరు? నేను ఓన్లీ ఎస్ఏపీ యూజ్ చేస్తానని చెప్పాను సార్. మళ్ళా ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందని అడిగారు, నేను వీలుకప్ గురించి చెప్పాను. వీలుకప్, అవును సార్. ఓకే, అంతే సార్ నేను అడిగాను. సో మీరు ఓవరాల్ గా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత అంటే సక్సెస్ కానప్పుడు, సక్సెస్ అయినప్పుడు సో మీలో ఏ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? అంటే కొంచెం ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం చాలా ఫియర్ అనిపించింది సార్. మళ్ళీ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో అంటే మోస్ట్లీ అడిగారు, అంటే నేను చెప్పలేకపోయినాను సార్. నాకు అన్ని మోస్ట్లీ మీరు చెప్పిన క్వశ్చన్స్ అడిగారు, నాకు కొంచెం ఫియర్ గా ఉండింది. సరేలే ఫస్ట్ చేశాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది అనేసి సెకండ్ ఇంటర్వ్యూ కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యాను సార్, అంతే. ఓకే. సో మీ యొక్క సక్సెస్ స్టోరీ, ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు కదా, ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు అవును సార్. సో నాకు ఇంతకుముందు ఏమంటే బెంగళూరులో జాయిన్ అయ్యేసి అదొక కొంచెం అరౌండ్ ఒక 1 month 1.5 month అక్కడ టైం వేస్ట్ చేశాను ఎస్ఏపీ నేర్చుకుంటాం అనేసి. వాళ్ళు ఎస్ఏపీ నేను ఏమనుకున్నానంటే కొంచెం R2R మాత్రం నేర్చుకుంటాం అనుకున్నారు. వాళ్ళు కొంచెం చాలా బ్రీఫ్ గా చెప్పారు సార్. నాకు అది వాళ్ళు చెప్పేది అర్థం అయ్యేది లేదు. సో వాళ్ళు చెప్పేది అర్థం అవుతుంది కానీ బట్ ఇంటర్వ్యూకి మనం క్రాస్ చేసుకోలేము సార్. వాళ్ళ ద్వారానే వెళ్తేనే మనం క్రాస్ చేయొచ్చు, ఓన్ గా మనం కొట్టుకుంటే కొట్టుకోలేము సార్. ఓకే, సో R2R లో నుంచి మనం ఏమైతే చెప్తున్నామో అవి దాటి క్వశ్చన్లు వెళ్తున్నాయా? నన్ను మాత్రం ఏం అడగలేదు సార్, అయ్యి అడిగారు. ఓకే, సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి జనరల్ గా మీరు ఏం చెప్తారు? మోస్ట్లీ నాకు తెలిసి మీరు చెప్పేటి మాత్రం చాలా అనుకుంటాను సార్. ఎందుకంటే R2R అంటే నాకు నాలెడ్జ్ ప్రకారం R2R ఏం అంత పెద్ద క్వశ్చన్స్ ఏం అడగడం లేదు సార్. మినిమం నాలెడ్జ్ మీరు చెప్పింది కొంచెం ప్రిపేర్ అయినామంటే ఈజీగా కొట్టుకోవచ్చు అనిపిస్తుంది సార్, అంతే మించి ఏం లేదు. ఓకే, జనరల్ గా ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు మీరు? నేను అదే సార్, మీరు క్లాసులు స్టార్ట్ అయినాయి చూడండి సార్, అప్పటి నుంచే సార్ ప్రిపేర్ అయింది. అంత ముందు కూడా నేను ప్రిపేర్ కాను. అంతే సార్. ఓకే, ఎప్పుడు ఇచ్చిన సబ్జెక్ట్ అప్పుడు చూసుకునే వాళ్ళ లేకపోతే ఇంకా వేరేగా లేదు సార్, లేదు సార్. అంటే మీరు చెప్పింది ఈ రోజు చెప్పారంటే నేను నైట్ ఖచ్చితంగా నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాడిని, అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా యూజ్ ఉంటుంది అనేసి. సో రోజుకి ఎన్ని గంటలు టైం స్పెండ్ చేసేవాళ్ళు బేసిక్ గా? నేను ఒక 1 hour సార్, అంతే. 1 hour. సో ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందా మీకు? రెండింటికి ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందా? ముంబై రిలీజ్ అయిపోయింది సార్. డెలైట్ వచ్చి చేస్తామని చెప్పారు సార్. సాలరీ డిస్కస్ మాట్లాడిన తర్వాత చేస్తామని చెప్పారు. అది పేరోల్ వచ్చి డిఫరెంట్ గా ఉంది. ఓకే, ముంబై అయితే రిలీజ్ అయిపోయింది. అవును సార్, అయింది సార్. ఓకే, సో నాకు షేర్ చేయండి ఒకసారి వాట్సాప్ లో. ఓకే, చేస్తాను సార్. ఓకే గైస్, సో బేసిక్ గా మనకి R2R లో మన స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు. ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పడం జరిగింది. సో రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఓకే, సో 5.2 lakhs ప్యాకేజ్ అయితే ప్రజెంట్ అతని చేతిలో ఉంది, ముంబై లొకేషన్. అది మరి ఆన్లైన్ ట్రైనింగ్ అయితే మరి అది వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు, లేకపోతే పిలవచ్చు, బట్ ఊరికే అటెండ్ అయ్యాడు ముంబై లొకేషన్ నాకు తెలుసు. సో మళ్ళా ఇంకో దానికి వెళ్తే అది కొంచెం మనకి వర్కౌట్ కాలేదంట. సో మొత్తం 3 ఇంటర్వ్యూస్కి వెళ్తే 2 ఇంటర్వ్యూస్ క్రాక్ అయిపోయింది. డిలైట్ లాంటి కంపెనీలో ఎస్ఏపీ ఎండ్ యూజర్ జాబ్ కొట్టాలని చాలా కష్టం. ఓకే, సో డిలైట్ లాంటి కంపెనీస్ లో ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటే చాలా కష్టం. సో అలాంటి కంపెనీస్ లో టాప్ బిగ్ 4 కంపెనీస్ అంటారు, అదృష్టం ఉండాలి జాబ్ రావాలంటే. డిలైట్ అంటే బిగ్ 4 ఫర్మ్స్ లో
ఎస్ఏపి ఎండ్ యూజర్, ఐటీ కాదు నేను చెప్పాను. ఐటీ అయితే పెద్ద పెద్ద కంపెనీలో వస్తుంది, కానీ ఎస్ఏపి ఎండ్ యూజర్ డిలైట్ లాంటి కంపెనీస్ లో రావడం అదృష్టం అది. ఓకే, సో మనకి రాసి పెట్టి ఉండాలి. సో టాప్ బిగ్ 4 కంపెనీస్ అంటే డిలైట్, కేపీఎంజీ, పిడబ్ల్యూసి ఇలాంటి కంపెనీస్ లో జాబ్ రావటం అంత ఆషామాషి కాదు. అది కూడా ఎండ్ యూజర్. కన్సల్టెంట్ అయితే నేనేం మాట్లాడేవాడిని కాదు. ఎండ్ యూజర్ జాబ్ అనేది అలాంటి టాప్ మోస్ట్ కంపెనీలు రావటం చాలా గొప్ప విషయము. ఓకే, సో ఇది మన స్టూడెంట్. అలాగే ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ మనకి సో జాబ్ కోసం వెళ్ళారంట, మరి రిజల్ట్ ఏంటి అన్నది తెలియదు. ఓకే, సో వెరీ సూన్ మీకు ఆ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేసుకోవడం మూలంగా మనకి ఏంటంటే అదర్ స్టూడెంట్స్ కూడా మోటివేట్ అయ్యి తొందరగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఏంటంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ని మనం తీసుకొచ్చి ఇలాగా సో వాళ్ళని ప్రజెంటేషన్ చేయటం అనేది స్టార్ట్ చేసింది నేనే. గత 5.5 years నుంచి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మనం స్టార్ట్ చేసి ఎంతో మందిని సక్సెస్ చేసాం. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ కి టైం వేస్ట్ చేసుకోవద్దు, తొందరగా మార్కెట్ లోకి ఎమర్జ్ అయ్యి తొందరగా జాబ్ కొట్టేయండి. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ 5 రోజులు చదువుకుంటే జాబ్ వస్తుంది, 5 days అంతే. ఓకే, 5 days ఎనఫ్ టు గెట్ ద జాబ్. సో అలాంటి దాన్ని మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఓకే, మేమంటే మరి చెప్పాలి కాబట్టి మాకు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అంటారు కాబట్టి సో ఎలాగైనా మేము చెప్పుకుంటాం, 25 days 20 days చెప్తాం. ఆ తర్వాత మాక్సిమం ఒక 5 to 10 days చూసుకొని వెళ్ళిపోవటమే. సో అదే దాన్ని ఎలాంటి తీసుకుంటా కూర్చుంటే 100 రోజులు అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మార్కెట్లో మళ్ళీ ఏయో దానికి వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, కరెక్ట్గా 4 జాబులు అటెండ్ అయితే 2-3 జాబులు కన్ఫామ్గా వస్తాయి. కనీసం 4 jobs అని అటెండ్ అవ్వాలి. 4 jobsకి వెళ్తే 2 కన్ఫామ్. ఓకే, సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్ప్లే చేయాలి. సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్ప్లే చేస్తే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఆ రెజ్యూమేని పట్టుకొని తొందరగా, లాస్ట్ టైం R2R రెజ్యూమే ప్రిపేర్ చేసాం, ఆ రెజ్యూమేని పట్టుకొని ప్రిపేర్ అవ్వండి గట్టిగా. దట్ సఫిషియంట్ టు క్రాక్ ఇంటర్వ్యూ. సో మనకి ఇక్కడ జనరల్ గా కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ప్రదీప్? అంటే ఇదే క్వశ్చన్లు కామన్ గా అడుగుతున్నారు అన్ని చోట్ల అనేవి ఏమైనా ఉన్నాయా మీకు అనిపించిందిగా? సార్ అవును సార్, మోస్ట్లీ ఏం అడుగుతున్నారు సార్, వాళ్ళు డిప్రిషియేషన్ అంటే ఏంది అడుగుతున్నారు, అమరైజేషన్ అడుగుతున్నారు, అక్రూవల్స్ డిఫరెన్స్ అడిగారు సార్. మరి ఇంకోటి ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఉన్నాయి చూడు సార్, అవి అడిగారు సార్. చూసారా, నేను మీకు ఆఖరికి ఇది కూడా అడుగుతారన్న ఉద్దేశంతో గోల్డెన్ రూల్స్ కూడా పంపించా. నెగ్లిజెన్సీ చేస్తారేమో అవన్నీ కూడా. గోల్డెన్ రూల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ పంపించా, ఊరికే పంపించలేదు. మనీ మెజర్మెంట్, మ్యాచింగ్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఇవన్నీ ఎందుకు పంపించాను? సో అవి కూడా అడుగుతున్నారు మార్కెట్లో. అందుకే మీ కోర్సు స్ట్రక్చర్ చేసిందే మార్కెట్ ప్రకారం. మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు మార్కెట్లో అప్డేట్లో ఉంటాం. మన ట్రైనింగ్ ఇలా ఉంటుంది, మళ్ళీ 3 నెలల తర్వాత వేరే విధంగా మారుతుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వేరే విధంగా మారుతుంది. ఒకలాగా ఎప్పుడు చెప్పను నేను ట్రైనింగ్. సో మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయంటే తొందరగా లేపేసి పంపించేస్తాం, జాబ్స్ లేవంటే పొడిగించుకుంటాం. ఓకే, మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి కాబట్టి మనకి మార్కెట్ ప్రకారం ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఆ లిస్ట్ గ్యాదర్ చేసుకొని దాని ప్రకారం ట్రైనింగ్ ఇస్తాం, సక్సెస్ అవుతాం. అది మా స్ట్రాటజీ. అంతేగాని సో ఇదే స్ట్రక్చర్ని సంవత్సరాల పాటు చెప్పాం. ఎప్పటికప్పుడు మన స్ట్రక్చర్ని, ట్రైనింగ్ని మాడిఫై చేసుకుంటూ వస్తాం. ఓకే, మార్కెట్ ఎలా ఉంది అది మాకు ఇంపార్టెంట్. తొందరగా జాబ్స్ వస్తున్నాయి అంటే తొందరగా మార్కెట్కి పిచ్ చేయటం. ఓకే, మార్కెట్లో జాబ్ లేదంటే స్లోగా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మార్కెట్లో జాబ్స్ ఉన్నాయా లేవా ప్రదీప్? కాల్స్ వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయి సార్, ఉన్నాయి సార్. ఉన్నాయి. మీరు ఎలా అప్లై చేశారు, ఎక్కడెక్కడ అప్లై చేశారు? సార్ నౌకరీలో ఎక్కువ అప్లై చేశాను సార్ నేను. లింక్డ్ఇన్ చెప్పారు బట్ నాకు అది అర్థం కాలేదు సార్, ఎలాగా అప్లై చేసుకోవాలి. ఓకే, ఓన్లీ నౌకరీలో పెడితేనే మనకి ఇన్ని జాబ్స్ వచ్చి అబ్బాయి సక్సెస్ అయ్యారు. 5.2 లక్షలు శాలరీ. ఓకే, ఫస్ట్ మంత్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మంత్ లోనే వచ్చేది. ఫస్ట్ మంత్ 1 month మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇక్కడ కాబట్టి 1 month లోనే వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. 4 ఇంటర్వ్యూలకు వెళ్తే కనీసం 2 ఇంటర్వ్యూలు కన్ఫామ్గా సెలెక్షన్ అవుతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో డౌట్ ఉంది అంటే మన ఆఫీస్ రండి, కూర్చోండి, మాట్లాడదాం. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇలా అటెండ్ అయ్యాను, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో చెప్పండి, లేకపోతే అమైన్మెంట్ చేసుకోండి అంటే పర్సనల్గా మనం కూర్చొని సో మీకు నేను వర్క్షాప్ని కండక్ట్ చేసి
సో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో తప్పులు చేస్తున్నారని చెప్పి నేను మిమ్మల్ని దగ్గరుండి రెడీ చేసి పంపిస్తాను. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన పని. సో అది చేయకుండా మీరు అలాగే కూర్చొని క్లాసెస్ వింటా కూర్చొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాగా క్లాసెస్ వింటా కూర్చుంటారు, చివరిలో అటెండ్ అవ్వకుండా ఉంటారు. అట్లా ఉంది పరిస్థితి అందరూ. సో తొందరగా జాబ్ కొట్టండి. ఎండ్ యూజర్ కోర్స్ స్టార్ట్ చేస్తుందే తొందరగా జాబ్స్ కొడతారని స్టూడెంట్స్. సో ఇంత టైం నేను ఇన్వెస్ట్మెంట్ చేయను. ఎండ్ యూజర్ ఇంత టైం నేను ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 1 hour సెషనే చెప్పను నేను ఎప్పుడు కన్సల్టెంట్కి. 45 minutes అంతే. ఎస్ఏపి 40 minutes కూడా ఉండదు. 30 minutes 35 minutes అంతే కన్సల్టెంట్స్, మాక్సిమం 40 minutes. ఎస్ఏపి ఎండ్ యూజర్కి మాక్సిమం ఒక్కోసారి 50 నుంచి 1 hour కూడా వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటి? తొందరగా జాబ్ కొడతారని. అంత సబ్జెక్ట్ మీకు అవసరం లేదు. ఓకే, మార్కెట్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే, A to Z. సో అదే కన్సల్టెంట్ అయితే మొత్తం నేర్చుకోవాలి, తప్పదు. ఎండ్ యూజర్కి అంత అవసరం లేదు. తొందరగా జాబ్లోకి మనం ఏమైతే చెప్తామో అవి చూసుకొని వెళ్ళిపోతే చాలు. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మార్కెట్లో జాబ్ ఉన్నప్పుడే జాబ్ కొట్టాలి. ఇల్లుండగానే పండగ చేసుకోవాలి. అది జాబ్ లేనప్పుడు పండగ చేసుకుంటాను, జాబులు కావాలంటే అప్పుడు రావు. ఇదే ఎండ్ యూజర్ జాబులకి బయట 4 లక్షలు 3 లక్షలు 2.5 లక్షలు 1.5 కూడా కడుతున్నారు బ్యాక్ డోర్లు ప్రాక్సీల్లో. అర్థమవుతుందా? ఇదే ఎండ్ యూజర్ జాబ్కి బెంగళూరులో నేను చూసా 2.5 లక్షలు 1.5 వాళ్ళు ఇచ్చే 15,000 20,000 గురించి కట్టి వెళ్తున్నారు బ్యాక్ డోర్లో. అంత రిస్క్ ఏముంది ఇందులో? ఓకే, సో 13,000కి మనం 3 కోర్సులు R2R, P2P, OTC, ఇంత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఎక్కడ దొరకదు మీకు, ఇండియాలోనే దొరకదు. గ్యారంటీ నేను స్టాంప్ కొట్టి ఇచ్చేస్తాను. ఇంత బెస్ట్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది అంటే. అది కూడా మనం చెప్పే టాపిక్స్ అలాంటి మెయిన్ టాపిక్స్. ఓకే, కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. తొందరగా మార్కెట్ను ఆక్యుపై చేసి తొందరగా జాబ్ కొట్టి. ఓకే, సో మన దగ్గర ఇన్స్టిట్యూషన్కి వచ్చి కప్పు తీసుకొని వెళ్ళండి. ఓకే, టోకెన్ ఆఫ్ ది గిఫ్ట్ కింద ఇవ్వటం జరుగుతుంది. ప్రదీప్ మీరు ఎక్కడ ఉంటారు? సార్ ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా సార్. బెంగళూరులో ఉంటారు. ఓకే, సో మేబీ నెక్స్ట్ వీక్ నేను రావచ్చు బెంగళూరుకి. ఓకే, యూ కెన్ మీట్ మీ డైరెక్ట్లీ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కమ్ టు హైదరాబాద్ డెఫినెట్లీ వి విల్ మీట్. అండ్ సో ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు కప్ అనేది మనకి ఒకటి ఇవ్వటం జరుగుతుంది, ట్రోఫీ అనేది. సో ట్రోఫీ తీసుకొని వెళ్ళండి. సో హైదరాబాద్ వస్తే ట్రోఫీ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. సీ గైస్, ఇది సక్సెస్ స్టోరీ మనకి. సో మూడు ఇన్స్టిట్యూషన్ 3 జాబ్స్కి వెళ్తే మనకి 2 జాబ్స్ క్లియర్ చేసుకొని బయటపడ్డాడు. ఓకే, అది కూడా డిలైట్ లాంటి కంపెనీస్ లో ఆఫర్ అనేది రావడం అనేది చాలా అదృష్టం. ఓకే, లక్ ప్లస్ అట్ ది సేమ్ టైం అది హార్డ్ వర్క్ కూడా. లక్ అంటానికి లేదు, హార్డ్ వర్క్ అది. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమైనా కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సబ్జెక్ట్ రిలేటెడ్ అడగండి. సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా అవుట్ ఆఫ్ ది స్కోప్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లో అవి ఏం అడగొద్దు. ఓకే, అలాంటివి మనం క్లాస్ లో డిస్కస్ చేయకూడదు. ఓకే, ఏమన్నా ఉంటే మీరు అతన్ని డైరెక్ట్ గా అడగొచ్చు. ఇక్కడికి వచ్చి కూర్చొని అడగొచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్ అక్కడ వచ్చి కూర్చొని అడగొచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చేయండి. సో హీఈస్ అవైలబుల్ రైట్ నౌ. ఓకే, సో ఇది మనకి ఫ్రెషర్ రెజ్యూమే. క్లాస్ అయిన తర్వాత నేను ఫ్రెషర్ రెజ్యూమే పంపిస్తాను మీకు చాట్లో, చూసుకోండి. ఓకేనా? సో ఎవరైతే ఫ్రెషర్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారో R2R ఫ్రెషర్ రెజ్యూమే క్లాస్ అయిన తర్వాత ఒక ½ an hour లో మీకు పంపిస్తాను. రైట్. సో ఎవరైనా ఇంకా మనకి ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాక్ టెస్ట్లు ఇవ్వండి. సో మాక్ టెస్ట్లు ఇస్తే మాక్ టెస్ట్ తీసుకుంటే మనకి సగం సొల్యూషన్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేది. ఓకే, మాక్ టెస్ట్ ఇవ్వకుండా అటెండ్ అవుతానంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇది మనకి సో ఈరోజు సక్సెస్ స్టోరీ SAP R2R ప్రొఫైల్ సంబంధించి. ఓకేనా? రైట్.